హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డ్రై చేసుకొని పెట్టుకున్న మటన్ కర్రీ చూడండి ఎంత డ్రై అయిపోయినాయి. ఇదైతే ఫస్ట్ నానబెట్టుకోవాలి 1 అవర్ ముందు. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలి. 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వేయిస్తే తొందరగా అయిపోతుంది. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని దాని తర్వాత మటన్ యాడ్ చేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచి కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇలా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ అండ్